యేసుక్రీస్తుని వెంబడించు ప్రతి వారు కూడా మొట్టమొదట భూమి మీద కలిగి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం. ఈ విశ్వాసం అనేది క్రైస్తవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఇలాగ చెప్పుకోవచ్చు, విశ్వాసం ఇంటికి పునాది లాంటిది. ఈ భూమి మీద నువ్వు బ్రతికినంత వరకు కూడా విశ్వాసములో కొనసాగకపోతే, దేవుని యందలి విశ్వాసములో నువ్వు జీవించకపోతే, ఈ భూమిని విడిచిన తర్వాత పరలోక రాజ్యం చేరడము చాలా కష్టం. అందుకనే ఈ లోకములో మనము పడిపోకోకుండా ఉండాలంటే, ఈ లోకములో పాపములో మనం పడుకోకుండా ఉండాలంటే, అవినీతిలో మనము కూరకపోకుండా ఉండాలంటే విశ్వాసము మనకు ఉండాలి. ఎవరి యందు విశ్వాసం అంటే యేసుక్రీస్తునందలి విశ్వాసం. ఎందుకు యేసుక్రీస్తునందు విశ్వాసం అంటే, పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే మానవాళిని విడిపించగలడు. కాబట్టి ఆయన ఒక్కడే మానవాళి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే మనలను నీతిమంతులుగా తీర్చి మనలను పరలోక రాజ్యము చేరుస్తాడని బైబిల్ వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద నీవు నీ విశ్వాసమును జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు ఈ భూమి మీద జీవించినంత కాలం దేవునికి దూరముగా ఉండక, దేవునిలో నుండి దిగజారిపోక, దినదినము విశ్వాసములు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే బైబిల్ గ్రంథములో మనం చూస్తే, యేసుక్రీస్తు 12 మంది శిష్యులు వారి లోపాన్ని గ్రహించారు. ఒకానొక దినమున యేసు ప్రభు కాడ ఈ విధముగా వారు విన్నపము చేస్తున్నారు. ప్రభువా, మా విశ్వాసమును అధికము చెయ్యుము, మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని ప్రభువును వేడుకొనుచున్నారు. ఎందుకు అంటే, విశ్వాసము లేకుండా భూమి మీద ఎవరు కూడా దేవునికి ఇష్టులై జీవించడము అసాధ్యము. విశ్వాసం ఉంటేనే ఈ భూమి మీద నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకగలవు. కాబట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. ఈ విశ్వాసమే లేకపోతే కష్ట సమయములో, నష్ట సమయములో, బాధలలో, వ్యాధులలో దేవునిలో నువ్వు ముందుకు కొనసాగలేవు. కాబట్టి విశ్వాసము ద్వారానే నువ్వు ఏదైనా చేయగలవు. దేవుని యందలి విశ్వాసం నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. దేవుని యందలి విశ్వాసం నీ జీవితంలో స్వస్థతనిస్తుంది. దేవుని యందలి విశ్వాసం నీ శక్తికి మించిన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరిగిస్తుంది. దేవుని యందలి విశ్వాసం నిన్ను పాపము నుండి తప్పిస్తుంది. దేవుని యందలి విశ్వాసం నిన్ను నరకము నుండి తప్పిస్తుంది. యేసుక్రీస్తునందలి విశ్వాసం నీ జీవితములో నీకు నిత్య జీవాన్ని కలిగిస్తుంది. యేసుక్రీస్తునందలి విశ్వాసం నీ జీవితములో అనేక అద్భుత కార్యాలు జరిగిస్తుంది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం కోల్పోకోకుండా, నీ భక్తిని కోల్పోకోకుండా ఈ లోకములో ఉన్నంత వరకు జాగ్రత్తగా జీవించు. ఈ లోకములో కష్టాలు మామూలే, ఈ లోకములో సమస్యలు మామూలే, ఈ లోకములో బాధలు మామూలే. కానీ నువ్వు పరలోక రాజ్యం చేరాలంటే భూమి మీద నీ విశ్వాసం దినదినము అధికము చేసుకో. దేవుని యందలి భక్తిని, దేవుని యందలి నమ్మకాన్ని దినదినము నీవు అభివృద్ధి పరుచుకో. దేవునిలో ముందుకు కొనసాగు. దేవుడు నీకు తోడైండి, దేవుడిని వెనువెంట ఉండి ప్రతి విషయంలో నేను కాపాడతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎందుకంటే బైబిల్లో ఉన్న భక్తులు మనం చూస్తాం. యోసేపును కావచ్చు, దానియేలును కావచ్చు, షడ్రకు, మెషక్కు, అబేద్గోలను కావచ్చు, బైబిల్లో ఉన్న ప్రతి భక్తులను, దావీదును చూసినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి ప్రతి ఆపద నుండి, ప్రతి సమస్య నుండి, ప్రతి కీడు నుండి వారిని రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని నువ్వు దేవునిలో కొనసాగాలంటే, దేవునిలో ఆశీర్వాదాలు పొందుకోవాలనుకుంటే భూమి మీద నీకు ఉండవలసిన మొట్టమొదటి యోగ్యత యేసుక్రీస్తునందలి విశ్వాసం. నీ విశ్వాసాన్ని దినదినము కాపాడుకో.
దేవుడు నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్.